Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage English vocabulary with examples. See the words here. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్స్ తో సహా ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అంటే సో ఫార్. సో ఫార్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు ఏం చేశావు? ఇప్పటి వరకు ఏం చేశావు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ హ్యావ్ యు డన్ సో ఫార్. వాట్ హ్యావ్ యు డన్ సో ఫార్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు నేను నా పని సగం పూర్తి చేశాను. ఇప్పటి వరకు నేను నా పని సగం పూర్తి చేశాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సో ఫార్ ఐ హావ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ మై వర్క్. సో ఫార్ ఐ హావ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ మై వర్క్. నెక్స్ట్ వన్, కలిగి ఉండు. కలిగి ఉండు అంటే హ్యావ్. హ్యావ్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు జలుబు ఉంది. నాకు ఇప్పుడు జలుబు ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ కోల్డ్ నౌ. ఐ హ్యావ్ ఏ కోల్డ్ నౌ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను చేయాల్సింది చాలా ఉంది. నేను చేయాల్సింది చాలా ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ లాట్ టు డూ. ఐ హ్యావ్ ఏ లాట్ టు డూ. నెక్స్ట్ వన్, గురించి. గురించి అంటే అబౌట్. అబౌట్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ డూ యూ వాంట్ టు నో అబౌట్ మీ. వాట్ డూ యూ వాంట్ టు నో అబౌట్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతని గురించి నాకు పెద్దగా తెలియదు. అతని గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. నెక్స్ట్ వన్, కొన్ని. కొన్ని అంటే ఫ్యూ. ఫ్యూ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొన్ని మాత్రమే కావాలి. నాకు కొన్ని మాత్రమే కావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఓన్లీ నీడ్ ఏ ఫ్యూ. ఐ ఓన్లీ నీడ్ ఏ ఫ్యూ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. ఐ నీడ్ టు ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, ఎవరైనా. ఎవరైనా అంటే హూ ఎవర్. హూ ఎవర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హూ ఎవర్ కెన్ కమ్ హియర్. హూ ఎవర్ కెన్ కమ్ హియర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎవరు వెళ్ళాలనుకున్నా నేను తీసుకెళ్తాను. ఎవరు వెళ్ళాలనుకున్నా నేను తీసుకెళ్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ టేక్ హూ ఎవర్ వాంట్స్ టు గో. ఐ విల్ టేక్ హూ ఎవర్ వాంట్స్ టు గో. నెక్స్ట్ వన్, మళ్ళీ. మళ్ళీ అంటే అగైన్. అగైన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇక్కడికి రాకు. మళ్ళీ ఇక్కడికి రాకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డోంట్ కమ్ హియర్ అగైన్. డోంట్ కమ్ హియర్ అగైన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్తే చాలు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్తే చాలు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే no need to say it again and again, just say it once. No need to say it again and again, just say it once. Next one, కోసం. కోసం అంటే ఫర్. ఫర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆలస్యమైనందుకు క్షమించండి. ఆలస్యమైనందుకు క్షమించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ am sorry for being late. I am sorry for being late. Take one more example. అప్పుడు ఇది మీకోసం. అప్పుడు ఇది మీకోసం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే then this is for you.
then this is for you. నెక్స్ట్ వన్ మీ ఇద్దరు అంటే both of you. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరూ ఇక్కడికి రండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే come here both of you. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ మీరిద్దరూ వెంటనే నాతో రావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే both of you need to come with me immediately. నెక్స్ట్ వన్ అప్పుడు అంటే then. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆమె ఏం చేసింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ డిడ్ షీ డూ దెన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆమె ఏమీ చేయలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే దెన్ షీ డిడ్ నథింగ్. నెక్స్ట్ వన్ మేధావి అంటే జీనియస్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మేమతన్ని మేధావిగా భావించాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే we thought of him as a genius. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆమె గణిత శాస్త్రంలో మేధావి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే she is a genius in mathematics. నెక్స్ట్ వన్ చాలు అంటే ఇనఫ్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకది సరిపోతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నాకు తగినంత సమయం ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఫర్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కొత్త ఫోన్ కొనడానికి నా దగ్గర తగినంత డబ్బు ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై ఏ న్యూ మొబైల్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.